హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారాలలో చికాకులను అధిగమించి ముందుకు సాగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనయోగం కనబడుతుంది. అలాగే తల్లిదండ్రుల కృపతో ఆస్తులను కూడా కూడబెట్టుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే సంతాన విషయంలో శుభవార్త అందుతుంది. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఆదాయం అనేది పెరుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. అలాగే బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడుల సమయానికి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సమస్యలు తీరిపోతాయి. ఇక విద్యార్థులకు ఫలితాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శివస్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.